పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు తల్లి శ్రీ సభకు మానవాళందరికీ గొప్ప దినం, పండుగ దినం. పునీత ఫ్రాన్సిస్ అసిసి గారి యొక్క పండుగను ప్రపంచంలో ప్రతి మనిషి మరువరాని ఒక గొప్ప పునీతుడు పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. తన చేతుల దగ్గర, తన దగ్గర పక్షులు కూడా, ప్రాణులు కూడా, అడవి మృగములు కూడా ఎంతో ప్రశాంతంగా వచ్చి శరణు కోరుకుంటున్నటువంటి గొప్ప పునీతుడు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు. ఈ రోజుల్లో మనం ఉన్న పరిస్థితిలో, మన జీవితంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈ గొప్ప పునీతుడు దాన ధర్మములు చేసి గొప్ప ధనవంతుని కుటుంబంలో పుట్టిన, తన్ను తాను రిక్తునిగా చేసుకున్న యేసు ప్రభుని వెంబడించి తన జీవిత కాలమంతా అందరికీ దాన ధర్మములు చేస్తూ సువార్తను ప్రజలకు అందించిన గొప్ప పునీతుని ద్వారా మీ ఇంటిలో ఉన్న పేదరికం తొలగిపోవాలని, మీరందరి జీవితంలో సువార్త రావాలని, అందరినీ దేవుడు ఈరోజు పునీతులుగా మార్చే గొప్ప దినముగా ఈ దినము మారాలని అక్టోబర్ 4 ఈ దినమున పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి యొక్క ప్రత్యేక పండుగ శుభాకాంక్షలను కూడా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. నా కోసం పునీత ఫ్రాన్సిస్ అసిసి వారిని మీరు ప్రార్థించండి. మానవాళ్ళందరికీ, సమస్త మానవాళకు దేవుడు దయ చూపాలని ఈ పునీతుని ద్వారా మీకోసం నా బృందముతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయటానికి మనము ముందుకు సాగుదాం. ఈ దినము ఈ యొక్క కారుణ్య జపమాలలో పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి యొక్క పండుగ సందర్భంగా ప్రజలందరి మేలుల కోసం మరియు వాళ్ళ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు స్తుతి స్తోత్రముగా వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించాలని ఎంతోమంది ముందుకు వచ్చారు. స్పాన్సర్ చేసే బిడ్డలు, వారు ఇచ్చే ప్రేమ కానుకలు వారికే తిరిగి ఆశీర్వాదంగా మారాలని కూడా ప్రార్థించుకుందాం. ఈ దినము జన్మదినం కొనియాడుచున్న సమిత్ అల్ఫోన్స్ను దేవుడికి అర్పించి కృతజ్ఞతగా, తాడేపల్లి జేమ్స్ కుటుంబమును కరోనా నుండి కాపాడినందుకు మరియు ఫాదర్ సేవియర్ను దీవించినందుకు కృతజ్ఞతగా, స్టెఫనీ మరియు కెరీన్ లారస్ కుటుంబమును ప్రభు దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు జేమ్స్ తాడేపల్లి, సుజాత, నిఖిల్, సమిత్ అల్ఫోన్స్ తాడేపల్లి. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి సమిత్ అల్ఫోన్స్, హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఉప్పు బాలశౌర్యులు జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రానున్న దినములలో మంచి ఆయురారోగ్యం, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఉప్పు బాలశౌర్యులు జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. రోస్లీనా జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యం కొరకు, కీర్తి, డేవిడ్లకు దేవుడు దీవెనల కొరకు, మంచి జ్ఞానము, తెలివి మరియు బిజినెస్లో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు భువనగిరి ఇన్నయ్య. రోజ్లీనా జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. మాజీ శాసన సభ్యులు చుక్క పీటర్ పాల్ 82వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంతవరకు దేవుడు అతనిని జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబో కాలమంతా ప్రభు అతనికి తోడుగా ఉండి నడిపించాలని, అతని మంచి ఆయురారోగ్యం, శాంతి, సమాధానం, సంతోషం కొరకు కుటుంబ సభ్యులందరూ ప్రభువు దీవించాలని, మరణించిన కమలమ్మ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మాజీ శాసన సభ్యులుగా ప్రభు దీవించిన చుక్క పీటర్ పాల్ గారు మీ 82వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. ఎస్బి ఇంజనీర్స్ కంపెనీ కన్స్ట్రక్షన్స్ బాలరాజు మరియు శాంతి కుటుంబం కృతజ్ఞతగా, సెసిలియా
మరియు కీర్తన్ రాజు మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మీ అందరి ఉద్దేశములను పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి చేతుల ద్వారా యేసయ్య చేతుల్లో అర్పిస్తూ ఉన్నాను. పేదవాడు యేసు ప్రభు ధనవంతులుగా చేయటానికి దిగి వచ్చినట్లు మనలను ధనవంతుడుగా ఉన్న వ్యక్తి పేదవాడుగా మారిపోయి మనందరినీ ధనవంతులుగా మార్చడానికి ఈరోజు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు యేసయ్యలాగా ఇంకొక యేసయ్యలాగా జీవించేవాడంట. ఆయన మన కోసం ప్రార్థించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవ ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. గొప్ప పునీతుడు యేసయ్యలాగా జీవించాడంట. అంత గొప్ప పునీతుని పండుగ ఈరోజు జరుగుతున్న వేళలో మనం యేసయ్యకు అడిగినదన్నిటినీ యేసయ్యలాగా జీవించిన ఈ పునీతుడు మనకు దయచేయమని విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యామరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కుమ్మరి చేతిలో మట్టి వలె ఉన్నాము. యేసయ్య చేతుల అబ్బాయి అర్పించిన రొట్టె వలె మనం ఉన్నాము. దేవుని చేతులలో మనలను రొట్టె వలె అర్పిస్తే ఆయన విరిచి దానిని ఆశీర్వదించి అందరికీ పంచి ఇచ్చే గొప్ప సాధనముగా మనలందరినీ పునీత ఫ్రాన్సిస్ అసిసి గారిని మార్చినట్టు ఈరోజు ప్రభు ఆ కార్యం మనందరి జీవితంలో చేయునుగాక. ఆమేన్. మొదటి కొరింథీ 11:23-24లో, ఇర్మియా 18:6లో నేను ఈ విషయాన్ని చదువుతాను. మీరు ధ్యానంలో గడపండి. ఈరోజు రొట్టె వలె ఉన్న మనలను విరుచి ప్రభు ఆయన హస్తములో పరిశుద్ధ పాత్రగా పునీత ఫ్రాన్సిస్ అసిసి వలె మార్చడానికి మనం అనుమతిస్తే చేస్తాడు. పర్మిషన్ ఇవ్వాలి. మనం దేవుడు మనల్ని ఫోర్స్ చేయడు, మనలను అర్పిస్తే అలా చేస్తాడు. ఇర్మియా 18:6 కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడి ఉన్నారు. తాను అప్పగింపబడిన వారు ఆ రోజు రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన శరీరమని. మొదటి కొరింథీ 11:23-24
కుమ్మరి చేతిలో మట్టిలాగని ఇర్మియా గ్రంథంలో 1 కొరింథీ 11లో రొట్టెవలె అని. దీనిని ప్రతి పల్లవిలో మనము కూడా ప్రభువునకు అర్పిస్తూ ఉన్నాం. ఫ్రాన్సిస్ అసిసి వారి వలె దేవుడు మనలందరినీ రొట్టెను విరిచి ఆయన చేతుల్లో అందరికీ ఆశీర్వాదంగా పంచబోతున్నాడు. మనం అలా మారబోతున్నాం. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి జీవితంలో జరిగిన దాన్ని అబ్రహాముతో పోల్చి మొదటి గుర్తులో మనం పాడటానికి సిద్ధపడుతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనం. నీ దేశమును, నీ చుట్టుప్రక్కలను, నీ పుట్టి ఇంటిని వదలి నేను చూపు దేశమునకు వెళ్ళుము, నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దును, నిన్ను ఆశీర్వదింతును. ఇది ఎంత గొప్ప మాట, పోల్చదగిన మాట ఫ్రాన్సిస్ గారి జీవితంలో. చూడండి, ఒక చిన్న ఆయన చరిత్రని చదివాం. దాన్ని ఒక్కొక్క గుర్తులు మీకు వివరిస్తుంటాను. నేను వివరించే లోపల ఒక ఫిల్మ్ లాగా ఫ్రాన్సిస్ అసిసి వారి జీవితాన్ని మీరు చూడబోతున్నారు, వినబోతున్నారు. ఆ లోపల మీ ఇంటిలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నారు. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి జీవితంలో జరిగినది ఇది. ఆయన ప్రభువు స్వరమును విన్నాడు. నెక్స్ట్ గుర్తులో దానికి వివరిస్తాను. శిథిల అవస్థలో ఉన్నటువంటి నా దేవాలయం బాగు చేయమని, దానికోసం వాళ్ళ డాడీలో ఉన్నటువంటి ఆస్తిని అమ్మి చాలా మందికి సహాయం చేశాడు. ఎన్నో దేవాలయములను మళ్ళీ నిర్మించడం మొదలుపెట్టాడు. తండ్రికి కోపం వచ్చింది వాళ్ళ డాడీకి, ఎందుకంటే ఆయన బట్టల వ్యాపారి. కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఈయనని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిషప్ గారి దగ్గర చెప్తాడు, ఈయనకి బుద్ధి చెప్పండి అంటాడు. ఆ బిషప్ గారు పాపం ఈయన చేసేదంతా దేవుని పనే కదా అని చెప్పేసి చెప్పలేకపోయాడు. అప్పుడు ఫ్రాన్సిస్ తన తండ్రితో, మీరు నా తండ్రిగా నేను ఇన్ని రోజులు భావించాను, కానీ ఆ దేవాది దేవుడే నా తండ్రి అని గ్రహించాను, వారికే నా జీవిత సర్వస్వం అని చెప్పగా, అయితే నా సొమ్ముతో కొన్న నీ ధరించిన వస్త్రములను కూడా ఇచ్చే అని తండ్రి గద్దింపగానే ఫ్రాన్సిస్ గారు తన వస్త్రాలను అక్కడే బిషప్ గారి ముందు ఇచ్చేశాడు. మేత్రాని వారు అన్నిటినీ త్యజించి బట్టలు కూడా లేకుండా తన జీవితాన్ని రిక్తునిగా చేసుకున్న ఫ్రాన్సిస్ గారిపై తన వస్త్రమును కప్పి దీవించాడు. ఫ్రాన్సిస్ దేవునికి స్తుతిగానము చేస్తూ అక్కడి నుండి ప్రయాణం చేశాడు. తన పునీతుని యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనినే మనం పాటగా రాయటానికి ప్రయత్నం చేశాం. తండ్రి నుండి బయలుదేరిన అబ్రహామును దేవుడు దీవించాడు. తండ్రి తన జీవితంలో దేవుని మాటకు లోబడలేదు, కావున తండ్రిని వదలి, తండ్రి ఇచ్చిన ఆస్తిని వదలి తండ్రిగా దేవుని అంగీకరించుకున్న ఫ్రాన్సిస్ జీవితం ఎలా మారిందో దానినే పాటగా ఇప్పుడు నేను పాడబోతున్నాను. నాతో కలిసి మీరు కూడా పాడండి. తండ్రి ఇంటిని వదిలాడు, మనకు తండ్రిగా మారిపోయాడు. తండ్రి ఇంటిని వదిలాడు, గొప్ప పునీతుడుగా మారిపోయాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. రొట్టె ఉరించబడినప్పుడే పంచబడుతుంది. అప్పుడు దాకా అది దేనికి పనికిరాదు. ప్రార్థిస్తాం, నన్ను కూడా విరువమయ్యా. తండ్రి ఇంటిని వదలి అన్నిటినీ త్యజించాడే పునీత ఫ్రాన్సిస్ అసిసి. మాకు తండ్రిగా పునీతునిగా మారాడే. తండ్రి ఇంటిని
మొదలి అన్నిటినీ త్యజించాడే పునీత ఫ్రాన్సిస్ అసిసి. మాకు తండ్రిగా పునీతునిగా మారాడే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఓ ప్రభువా, తన జీవితంలో ఫ్రాన్సిస్ అసిసి వారు అన్నిటినీ త్యజించి రిక్తునిగా చేసుకున్నప్పుడు ఆయనకి అన్నీ ఇచ్చావు. పరలోక ఆశీస్సులన్నీ ఇచ్చావు, శ్రేష్టమైన వరములను ఇచ్చావు. ప్రభువా, మమ్ములను కూడా ఈరోజు రొట్టెలాగా నీ చేతులలో అర్పిస్తూ ఉన్నాం. మా బిడ్డలను కూడా, సమస్త మానవాళను కూడా, ప్రపంచాన్ని కూడా రొట్టె వలె అర్పిస్తూ ఉన్నాం, మట్టి వలె అర్పిస్తున్నాం. మలచుము, మార్చుము, విరిచి పంచి అందరికీ ఆహారముగా నా జీవితాన్ని మార్చు. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారా, మా కోసం, ఈ ఉద్దేశం కోసం ఈ గుర్తులో ప్రార్థించండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ముందుగానే చెప్పినట్టు ఈరోజు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి యొక్క జీవితాన్ని ఒక ఫిల్మ్ లాగా, మూవీ లాగా మీ ముందు ఉంచటానికి ఒక చిన్న ప్రయత్నంలో మా బృందం ఉంది. దీని వెనుక మేము ఆయన చరిత్రని చదివి దానికి చెందినటువంటి బైబిల్ ఆధారం మీద వాక్యాన్ని తీసుకొని మీకు పంచుతున్నటువంటి వేళలో పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు మన మధ్యలో నిలబడుతూ ఉన్నారు, మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మనందరి జీవితంలో రొట్టెను విరిచినట్టు దేవుడు మనలందరినీ విరిచి మట్టిని తన జీవితంలో తీసుకొని మట్టిలో మాణిక్యంలాగా జీవించే వరము ఆయనకి ఇచ్చినట్టు మనకు ఇవ్వబోతున్నాడు అనేది ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈరోజు ఉదయకాల సమయంలో పూజలో ప్రభు మీతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఒక ఫిల్మ్ లాగా ఫ్రాన్సిస్ అసిసి వారి ప్రయాణం సాగుతుంది. రెండవ గుర్తులో ఉన్నాం. రెండవ గుర్తులో మనం ధ్యానించబోయే విషయంలో
ఇలా రాయబడి ఉన్నది. ప్రార్థించేందుకు ఫ్రాన్సిస్ గారు తరచు పునీత దమియాను గుడికి వెళ్ళేవాళ్ళంట. ప్రార్థన చేసుకోవటానికి ఫ్రాన్సిస్ గారు తరచుగా పునీత దమియాను గుడికి వెళ్ళేవాడు. అది చాలా శిథిల అవస్థలో ఉంది అని చరిత్ర పలుకుతుంది. అందులోని చెక్క సిలువ నుండి ఒక్క బాణి ఒకరోజు పునీత ఫ్రాన్సిస్ అసిసితో ఇలా చెప్పిందంట, ఇల్లు శిథిల అవస్థలో ఉంది, దీన్ని బాగు చెయ్యి. ఇల్లు శిథిల అవస్థలో ఉంది, దీనిని బాగు చేయము అని వారికి వినిపించింది. శిలువ స్వరూపం నుండి దేవుడు శిథిల అవస్థలో ఉన్నటువంటి తన ఇంటిని, తన ఆలయమును బాగు చేయయ్యా అని కోరుకున్నాడు. ఈరోజు మనము కూడా ఆలయమే. మన ఆలయం శిథిల అవస్థలో ఉన్నది. చాలా ఇండ్లలో ఉన్నటువంటి ఇంటి పరిస్థితులు శిథిల అవస్థలో ఉన్నది. మనిషిగా ఆశీర్వాదముతో జీవించవలసిన ప్రతి ఆలయము పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండవలసిన వ్యక్తులు తాగబోతులుగా, వివచ్చారులుగా, ఈ లోక సంబంధమైన విషయంలో పడిపోవడం వలన శిథిల అవస్థలో ఉన్నది. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారా, మా ఆలయం కూడా శిథిల అవస్థలో ఉన్నది, మా కుటుంబాలు కూడా శిథిల అవస్థలో ఉన్నది, ఈ మహమ్మారిలో ప్రపంచం శిథిల అవస్థలో ఉన్నది, ప్రార్థించండి అని అడగబోతున్నాం. దీనికి చెందిన ఒక విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. నెహమయ గ్రంథంలో 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ ఏముందంటే, నెహమయ మంచి ఉద్యోగం, ఆయనకి రాజు దగ్గర ఆయనకి ద్రాక్ష రసంను అందించే పాత్ర పట్టుకొని ఆయనకు అందించాను. ఎంత గొప్ప పోస్టు పదవి చూడండి. అయితే నెహమయకు సంతోషం లేదు. కారణం, ఆయన ఇంకొక దేశంలో బానిసుడుగా ఉన్నాడు. తన దేశం యెరూషలేము ఎట్లా ఉన్నదో అని ఆరాటం, పోరాటం. అంటే ఆలయం ఎట్లా ఉంది, యెరూషలేము ఆలయం గోడ ఎట్లా ఉన్నది, అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, ఎప్పుడు ఆత్మ దాహం ఆలయం గురించి, ఆలయం చుట్టూ ఉన్న గోడ గురించి. అప్పుడు యెరూషలేము నుండి ఒక వ్యక్తి పారిపోయి అక్కడికి వచ్చి చెప్తారు, అయ్యా యెరూషలేము గోడ కూలిపోయిందయ్యా, శత్రులు వచ్చి దాన్ని కాల్చారు, చాలా బాధలలో ఉన్నారు ప్రజలని ఏడ్చాడు. ఈ వ్యక్తి, అంత గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి వెక్కి ఏడ్చాడు. నెహమయ 1:4 చాలా నాళ్ళు ఉపవాసం చేయుచు విలపించి తిని అని అంటున్నాడు. చాలా నాడు ఇదే వాంఛ ఆనాడు ఫ్రాన్సిస్ అసిసి వారికి వచ్చింది. అప్పుడు దాకా విందు వినోదములతో గడిపిన మనిషి ఇప్పుడు ఆలయం గురించి శ్రద్ధ వహించి తనకు ఇచ్చిన ఆస్తితో ఆలయములను నిర్మించడం, దాన్ని పునరుద్ధరించడం, శిథిల అవస్థలో ఉన్న ఆలయములను మళ్ళొక్కసారి నూతనీకరించడం మొదలుపెట్టాడు. ఈరోజు దానినే పాటగా పాడి శిథిల అవస్థలో ఉన్నటువంటి ఆలయమును బాగు చేయమని నీకు చెప్తే, నేటి ఆలయాలలో నిన్ను పునీతులుగా ప్రజలు చేసేశారయ్యా. ఆ రోజు ఆలయములను బాగు చేయమని ప్రభు చెప్పాడు, చేశావు. దానికి ప్రతిఫలముగా నీవే ఇప్పుడు ఆలయములో పునీతుడుగా చాలా మందికి ఆదర్శ జీవిగా మారిపోయావు. మా కోసం ప్రార్థించండి అని ప్రార్థిస్తాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. శిథిల అవస్థలో ఉన్న ఆలయమును బాగు చేయమని చెప్పావు, చేశాడు. ఇప్పుడు ఆలయంలో ఆయన్ని ఎంత గొప్ప రెస్పెక్టబుల్ గా గౌరవిస్తున్నారు ప్రజలు, పునీతులుగా మార్చారు. నన్ను కూడా మార్చుమయ్యా. శిథిలావస్థలో ఉన్నని ఆలయము బాగు చేయ పిలిచావే ఫ్రాన్సిస్ అసిసిని.
నేటి ఆలయాలలో పునితునిగా చేసితివే. శిథిలావస్థలో ఉన్నని ఆలయం బాగు చేయ పిలిచావే ఫ్రాన్సిస్ అసిసిని. నేటి ఆలయాలలో పునీతులుగా చేసితివే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా చేతులలో, ఇక్కడ ఉన్న బృందంలో ఉన్న బిడ్డల చేతులలో ఈ ఆలయమును ప్రభు ఇచ్చి మీ చేతులలో మీ టైంలో దయచేసి ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ మళ్ళా నిర్మించబడాలో, నూతనీకరింపబడాలో, మళ్ళా అప్పుడు మీరు కట్టిన గోడ మళ్ళా పడిపోతుండగా దాన్ని మళ్ళా నిర్మించండి, ప్రజలకు ఈ స్థలమును మంచిగా సిద్ధం చేయండి అని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండండి. నా ఆశ త్వరలోనే ఈ తలుపులన్నీ తెరవబడి, గేటు తెరవబడి, కనీసం ఆదివారం మీరందరూ లోపలికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని, మీకు ఉన్న ఆసక్తి నాకు తెలుసు, పోరాటం ఎప్పుడు ఈ తల్లిగారు ఇల్లు ఓపెన్ అవుతుందని, త్వరలోనే ఓపెన్ కావాలని మీరందరూ తల్లి ఒడిలో కూర్చొని మీ జీవితంలో శిథిల అవస్థలో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడికి వచ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థించి మిమ్మల్ని బాగు చేసే స్థలంలో ఆదివారం ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించే ఆ తలుపులు త్వరలోనే తెరవబడును కాక. చేతులెత్తి ప్రార్థిస్తుండండి. ఈ మహమ్మారిని తొలగించి ప్రజలందరూ గేట్ ఓపెన్ చేయబడి లోపలికి వచ్చి కనీసం ఆ ప్రార్థన ఆ పెద్ద ఆలయంలో హాల్లో కూర్చొని తిరిగి మీ ఇంటికి సంతోషంగా వెళ్ళే రోజులు త్వరగా రావాలని కూడా చేతులెత్తి ప్రభుని ప్రార్థించుకుందాం. ఈ రెండవ గుర్తులో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ అసిసి గారి యొక్క జీవితాన్ని ఒక ఫిల్మ్ లాగా ఈరోజు కారుణ్య ప్రార్థనలో
ఆయన కూడా ఇంకొక యేసయ్యలాగా మారిన వ్యక్తి కావున ఆయన గురించి ఎక్కువగా మనము ధ్యానించడంలో తప్పేం కాదు. ఆయన యేసయ్యలాగానే కంప్లీట్గా మారిపోయాడంట, రిక్తునిగా చేసుకున్నాడు. అందువలన చూడండి, ఆయన జీవితంలో ప్రకృతి కూడా ఆయనకి లోబడి జీవించినట్టు దేవుడు చేశాడు. నేను మొట్టమొదటిగా ఒక వాక్యమును బైబిల్ గ్రంథంలో చదివి వినిపిస్తాను. అది ఎంత పునీత ఫ్రాన్సిస్ అసిసి వారితో పోల్చదగినదో మీరే విన్న తర్వాత విస్మయం పొందిపోతారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, తోడేలు గొర్రె పిల్లలతో కలిసి జీవించును, చిరుత పులి మేక పిల్లలతో కలిసి పరుండును. ఇంకా కొంతసేపటి చదువుతాను మీకు. తోడేల్ని ఎట్లా ప్రశాంతతతో చెప్పిన ఆర్డర్ ప్రకారం ఎల్కేజీ స్టూడెంట్ లాగా మార్చేశాడో త్వరలోని చదువుతాను. అలాగే 65:25 యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనం, నా పవిత్ర పర్వతమైన సియోనును ఎట్టి హానియు ఎట్టి కీడును కలుగదు. ఇప్పుడు చదువుతాను. ఈయన చరిత్రలో ఇలా రాయబడి ఉన్నది, వీరు ప్రకృతి ప్రేమికులు, దేవుని సృష్టి అయిన ఈ ప్రకృతి ద్వారా దేవుని మహిమను కీర్తించేవాడంట. ముఖ్యంగా సృష్టిలో సూర్యుణ్ణి ప్రసాదించినందుకు సూర్య స్తోత్ర గీతం ద్వారా దేవుని ఎంతగానో శ్లాఘించారంట. సన్ మై బ్రదర్, మూన్ మై సిస్టర్. సూర్యుని సహోదరునిగా, చంద్రుని తన సహోదరిగా మార్చుకున్నాడంట. ఒక చిన్న ఉదాహరణ చదివి వినిపిస్తాను. గుబ్బియో నగరం ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఇలా చెప్తున్నారు, అడవిలో నుండి తరచు ఒక క్రూర తోడేలు నగరంలోనికి జొరబడి చిన్న పిల్లల్ని, గొర్రెలను, మేకలను వంటి జంతువులను చంపి తింటూ హాని తలపెట్టుకుందని ఫ్రాన్సిస్ గారికి అక్కడ ఉన్న ప్రజలు తెలుపుకున్నారంట. ఇది చాలా ఘోరం, చిన్నపిల్లని తింటుంది, మేకపిల్లని తింటుంది, మమ్మల్ని వదలట్లేదు, చాలా క్రూరమైన తోడేలు మా ఇంటి వెంట మా ఊరు తిరుగుతుందని పలికగా, చూడండి ఇది చాలా బాగుంది వినటానికి. ఫ్రాన్సిస్ వారు అడవికి వెళ్ళాడంట. వెళ్ళి ఏం చెప్పాడంటే, తోడేలు సహోదరా అని పిలిచాడంట. తోడేలు సోదరా, నీవు ఇకపై మాంస ఆహారము ముట్టరాదు. నీవు క్రూరత్వం కాదు, కానీ నీ ఆకలి వలన అటు చేస్తున్నావు. కానీ ఇకపై శాకాహారమే భుజింపుము అని ఆజ్ఞాపించాడు. ఆ కూర తోడేలు సాధువై కుక్కలా మారిపోయిందంట. చాలా బాగుంది. ఇలా ఉంటే అడవి మృగములు, పశువులు, పాములు అన్నీ మనతో పాటు దేవుని స్తుతిస్తాయి. ప్రజలు అందించే భోజనం మాత్రమే తింటూ ఆ రోజు నుండి అందరితో కలిసి అది తిరుగుతూ ఉండేదని చరిత్ర పలుకుతుంది. వృద్ధ వ్యాపంలో అది మరణింపగా ప్రజలు దానిని ఎంతో గౌరవంతో ఖననం చేసి ఫ్రాన్సిస్ గారి గొప్పతనాన్ని పొగడారట. ఎంత బాగుంది చూడండి, ఎంత గొప్ప పునీతుని పండుగ. పాపం ఈరోజు విడి రోజు కావున సండే అయితే చాలామందికి ఈ విషయం తెలిసేది, కానీ మీరు ఈ లింక్ను పంపండి దయచేసి. ఇటువంటి గొప్ప పునీతుని పండుగ ఈరోజు మధ్యాహ్న సమయంలో యేసు ప్రభు మనను ప్రేమించి క్రూర మృగము నుండి, తోడేళ్ల నుండి, అపాయముల నుండి, మహమ్మారి నుండి, అన్ని పరిస్థితుల నుండి పునీత ఫ్రాన్సిస్ గారు ప్రార్థన ద్వారా అడవి మృగములు కూడా సాధువుగా మారిపోయినట్టు మన జీవితంలో మనకు వృద్ధంగా ఉన్న తోడేళ్లను బంధించి దేవుడు ఈ రోజులలో ప్రశాంతతను దయచేయునుగాక. మన గూడారము దేవుడు భద్రంగా ఫ్రాన్సిస్ గారి ప్రార్థన ద్వారా దీవించునుగాక. ప్రార్థిస్తాం. ఈ పాటను పాడినప్పుడు, ఓ ప్రభువా, సూర్యుని సోదరునిగా, చంద్రుని సోదరిగా, క్రూరమైన తోడేలను కూడా మార్చిన పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి పండుగ ద్వారా మమ్మల్ని కూడా దీవించమని ప్రార్థిస్తాం.
చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఇటువంటి గొప్ప పునీతులు ఉన్నారా? అడవి ప్రాణులు కూడా వాళ్ళు అభిషేకం ద్వారా మారిపోతారా? సూర్యుని సోదరునిగా, చంద్రుని సోదరిగా పిలిచాడే ఫ్రాన్సిస్ అసిసి, దూరమైన తోడేలను మార్చగలిగాడే. సూర్యుని సోదరునిగా, చంద్రుని సోదరిగా పిలిచాడే ఫ్రాన్సిస్ అసిసి, క్రూరమైన తోడలను మార్చగలిగాడే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. చేతులెత్తి, ఓ ప్రభువా, మా పరిస్థితులు కూడా పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి యొక్క పండుగ ద్వారా ప్రతి పరిస్థితిని మార్చుము దేవా అని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను చాలా సంవత్సరాలుగా గురువుగా నాకు తెలియదు నిజంగా. ఈయన గురువు అయ్యాడని అనుకున్నాను. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు ఫాదర్ అయ్యారని అనుకున్నాను. కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఈయన గురువు కాలేదు.
ఇప్పుడు చదివి వినిపిస్తాను, ఎందుకు కాలేదని చెప్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పునీత ఫ్రాన్సిస్ అసిసి వారితో పాటు ఇప్పుడు సంఖ్య 12 మందికి చేరిందంట. అప్పుడు ఈయన ఒక సామాన్యమైనటువంటి వస్త్రము అందరూ ఏకీభవించి ఒకే విధమైన దుస్తులను ధరింపచేసి అసిసి నుండి రోమా నగరమునకు 3వ ఇన్నసెంట్ పాపు గారిని కలుసుకోవటానికి వెళుతున్నారు. వెళ్ళినప్పుడు దానికి ముందు మీరు చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకు ముందే ఈ పునీతుడు కళలో దర్శనములో ఆ పాపు గారికి కనిపించాడట. ఇంతకు ముందే ఒక పునీతుడు రూపంలో కనిపించాడు. అయితే ఈ వ్యక్తి తన 12 మంది బృందముతో పాటు 3వ ఇన్నసెంట్ పాపు గారిని కలవటానికి వెళుతున్నాడు. అక్కడే వాళ్ళ ప్రాంతంలో తన అసిసికి చెందినటువంటి మేత్రానులు కార్డినల్ జాన్ గారు కూడా ఫ్రాన్సిస్ గారిని ఆశీర్వదించి వీరికి ఇతర గురువుల వలె మానవుల రక్షణార్థము పాటుపడుటకు అనుమతి ఇవ్వాల్సిందిగా పరిశుద్ధ పాపు గారికి విన్నవిస్తున్నాడు. పరిశుద్ధ పాపు గారి అని చూసేసరికి ఆశ్చర్యపడిపోయాడు. ఎందుకంటే ఇంతకు ముందు దేవుడు కళలో ఆయనకి ఈయనను చూపించాడు. 3వ ఇన్నసెంట్ పాపు గారు గతంలో తమ కళలో గాంచిన సద్గుణ వ్యక్తిని చూచి ఆనంద పరవశులయ్యారట. ఆత్మల రక్షణార్థము ప్రాయశ్చిత్తాన్ని అంతటా బోధించుటకు భక్తివంతమైన జీవితాన్ని మరియు వారి జీవితంలో భిక్ష ఎత్తుకొని దైవ సేవ చేయుటకు అంగీకరించారు. ఫ్రాన్సిస్ గారికి డీకన్ పట్టం కూడా ఇచ్చాడు. గురు పట్టాభిషేకం కూడా ఇవ్వాలని సమ్మతించటానికి ఆయనను అర్థించినప్పుడు పునీత ఫ్రాన్సిస్ గారు ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, ఫ్రాన్సిస్ గారు తాను అట్టి పరిశుద్ధ అంతస్తునకు అర్హుడు కానేమని తనను తగ్గించుకున్నాడు అని చిత్రం పలుకుతుంది. అంత గొప్ప అందరు గురువు కాగలరా? ఈరోజు నాకు అనిపిస్తుంది, మై గాడ్, ప్రతి గురువు ఇలా తలస్తే పరిశుద్ధ అంతస్తు ఆ అర్హుడు నేను కానేమో అని చెప్పేసి తగ్గించుకున్నాడు. వద్దు అని చెప్పాడు. నిజంగా నేను దేవునికి వందనాలు చెల్లించాలి. అనర్హులైన మమ్ములను దేవుడు అర్హులుగా చేశాడు. అందుకే ఈరోజు ఈ పాటలో ఇలా రాయాలని అనిపించింది నాకు. నేను ఇలా రాశాను, గురువయ్యే అర్హత నాకు లేదని పలికిన పునీత ఫ్రాన్సిస్ అసిసిని నేటి గురువులకే ఆదర్శంగా మార్చితివి. మీరు గురువులు కావాలని అక్కరలేదు, గురువులకే మీరు ఆశీర్వాదముగా మారగలుగుతారు. మీకు ఆ పుణ్య జీవితం కావాలా? ఇదిగో చదివి వినిపిస్తాను. ఎవరిని అట్లా మారుస్తాడు దేవుడు? తగ్గింపు జీవితం. ఎప్పుడు తగ్గించుకోవాలి, వినయముతో ఉండాలి, సింపుల్గా ఉండాలి. అలాంటి వాళ్ళని దేవుడు ఇలాంటి పుణ్యతుడులాగా మారుస్తాడు. యోహాను 1:27, నా తర్వాత వచ్చే వ్యక్తి ఆయనయే, నేను ఆయన పాద రక్షలను విప్పుటకైన యోగ్యుడు కాదని పలికాడు. ఎవరు? బప్తిస్మ యోహాను. ప్రభు చెప్పాడు, స్త్రీలలో అందరి పుట్టిన వ్యక్తులలో ఆయన కంటే అధికుడు ఎవ్వరు లేరని దేవుడు ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చాడు. మోషే తగ్గించుకున్నాడు, దేవుడే యుద్ధం చేశాడు ఆయన తరపున. చప్పట్లు కొడుతూ, ఓ ప్రభువా, నీ చేతుల్లో రొట్టెలాగా తను అర్పించుకొని గర్వము అహంభావాన్ని వదిలిపెట్టి, మంచి మంచి బట్టలను వదిలిపెట్టి, ఇంటిని వదిలిపెట్టి పరదేశలాగా భిక్ష అడుగుతూ తిరిగాడు. గురువు కాలేను, నాకు అంత అర్హత లేదన్నాడు. గురువులకే ఆదర్శజీవిగా మారిపోయాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా.
గురువయ్యే అర్హత నాకు లేదని పలికిన పునీత ఫ్రాన్సిస్ అసిసిని నేటి గురువులకే ఆదర్శంగా మార్చితివే. గురువయ్యే అర్హత నాకు లేదని పలికిన పునీత ఫ్రాన్సిస్ అసిసిని నేటి గురువులకే ఆదర్శంగా మార్చితివే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తు ఇంకొక గుర్తుతో మనం ఈ ప్రార్థన ముగించబోతున్నాం. ఈ టైం లోపల ప్రణీత ఫ్రాన్సిస్ అసిసి వారి యొక్క తగ్గింపు జీవితం మనలో వచ్చునుగాక. ఆమేన్. ఈరోజు జ్ఞాన సాక్ష్యం కూడా మీరు పంచుకుంటాను. దేవుడు నన్ను కొద్దిగా చిన్నగా ఈరోజు సేవలు వాడుకుంటున్నాడంటే దాని వెనుక ఉన్న చిన్న రహస్యం. ఈరోజు ఇన్ని ప్రార్థనలు నడిపిస్తున్నాను కదా, అప్పుడప్పుడు సువిశేషంలో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మర్మములు, ఈ వాక్యం ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు. నా బృందంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా అడుగుతాను, అమ్మ ఈ యొక్క వాక్యం ఎక్కడ ఉంది, ఒకసారి వెతుకుతారా, చూస్తారా, చెప్తారని అంటాను. నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పి, ఒక్కవేళ నేను గర్వముతో ఉంటే నన్ను దేవుడు అణచివేస్తాడు. మీ జీవితంలో ఎంతగా మిమ్మల్ని తగ్గించుకొని, కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. చిన్న పిల్లలు, దానికి తగ్గింపు జీవితం కావాలి. ఈరోజు చాలామందికి అది లేనందువలన దేవుడు సేవలు వాడుకోవట్లేదు. దేవుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ ఏంటిది? తగ్గింపు జీవితం. చాలామంది వరములు కావాలని కోరుకుంటారు, కానీ దేవుడు నెక్స్ట్ లెవెల్లో ఫలములు కావాలని కోరుకుంటాడు. ప్రార్థిస్తాం, ఈ గుర్తులో ఆ తగ్గింపు జీవితం, అందరికీ ఆదర్శంగా నేను జీవించే జీవితం నాకు కావాలి. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ వారమంతా మీకు సంతోషకరమైన సువార్తలే. ఈరోజు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి పండుగ, రేపు పునీత ఫౌస్టీనా కోవాల్స్కా. మనం కారుణ్య ప్రార్థన నడిపిస్తున్నాం కదా, దీని వెనుక మూల కారణం ఎవరు? ఈ ఫౌస్టీనా అనే పునీతురాలు.
ఆమె పండుగ రేపటి దినం. నేను రోజు మీకోసం ఎల్కేజీ స్టూడెంట్ లాగా వాళ్ళ చరిత్రాన్ని చదువుకోవాలి, నేర్చుకోవాలి, దానిని మళ్ళీ వాక్యంతో పోల్చాలి, మీతో పంచుకోవాలి. నా కోసం ప్రార్థన చేయండి. రేపటి దినం పునీత ఫౌస్టీనా కౌల్స్కా, ఆమెకి ప్రభు ఎట్లా కనిపించాడు, ఈ కారుణ్య ప్రార్థన ఎలా వచ్చింది, అవన్నీ రేపటి దినం మీకు నేర్పించబోతున్నాను. అందరూ లింకులో రావాలని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే రేపటి దినం కూడా ప్రాముఖ్యమైన రోజు. ఆమెకే ఫస్ట్ ఈ ప్రార్థన దేవుడు నేర్పించాడు. ఆమె ద్వారానే ప్రార్థన వచ్చింది. ఇవన్నీ ఒకప్పుడు నాకు తెలీదు, నేను నేర్చుకొని మీ అందరికీ కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను మెర్సీ సెంటర్లో ఇక్కడ. అట్లా రేపటి దినం పునీత ఫౌస్టీనా కౌల్స్కా పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా రేపటి దినం అందరినీ ఈ లింక్లోనికి రమ్మని పిలువండి, ప్రార్థించండి. అలాగే మీకు తెలుసు, మనము నవదిన ప్రార్థనలు జరుపుతున్నాం. జపమాల మాత పండుగ రేపు 5వ తారీఖు. ఇంకా మనకి ఉన్నది ఈ రోజు నుండి 3 రోజులే. జపమాల మాత పండుగ కోసం సిద్ధపడుతున్నాం. ప్రతిరోజు 6:30 గంటలకు గురువులు మీకు జపమాల ఎంత గొప్ప ఆయుధమని నేర్పిస్తూ ఉన్నారు. ఈ వారం తప్పకుండా మీరందరూ గెలవాలి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించాలి. రేపటి దినం ఎదురు చూస్తుండండి. ఇప్పుడు 5వ గుర్తులో అపోస్తుల చర్యలు 9వ అధ్యాయం 4 నుండి 6వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్వరము అతనికి వినపడెను. నీవు హింసించుచున్న యేసు నేనే. నీవు లేచి నగరంలోనికి పొమ్ము, నీవు ఏమీ చెయ్యబడైనో తెలియపరచెదను. ఇదే స్థలమంట దమాస్కు పట్టణం. అదే దారిలో మన పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు వెళుతుంటే, అక్కడ ఏ విధంగా పౌలు గారితో దేవుడు మాట్లాడాడో అదే స్వరం ఇప్పుడు ఫ్రాన్సిస్ గారితో దర్శనం ఇచ్చి మాట్లాడింది. అదే స్థలమంట చరిత్రములు చెప్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం. అందుకే ఇలాంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు దర్శనం కలుగుతుంది. స్వరమును వినే భాగ్యం దేవుడు ఇస్తాడు. చదువుతాను ఏం జరిగిందని ఫ్రాన్సిస్ జీవితంలో. ఇదే చివరి భాగం, చివరి గుర్తు. ఆయన తన దారిలో వెళ్ళిపోతుంటే ప్రభు, ఫ్రాన్సిస్ ఎక్కడికి వెళుతున్నావు? స్వరము పలికింది. సైన్యాధికారిగా పదవి బాధ్యతలను స్వీకరించడానికి ఇది ఫ్రాన్సిస్ జవాబు. నీకు ఎవరు మంచి ఫలం ఇవ్వగలుగుతారు? ధనవంతుడైన యజమానుడా లేక పేదవాడిన సేవకుడా? ప్రశ్నించింది ఆ దృశ్యవాణి. ధనవంతుడిని యజమానుడే సమాధానమిచ్చాడు. అయితే నీవు యజమానుని వదలి సేవకుడైన ఒక మనిషిని సేవింప వెళ్ళుచున్నావెందుకు? నా ఏలిన వారా, నా రక్షక, ఇప్పుడు నేను ఏమి చేయవలను అంటున్నారు అని సాగిలపడగా, నీవు నీ స్వంత నగరానికి వెళ్ళు, నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావని పలికి వెలుగుతున్న ఆ స్వరం అదృశ్యమైంది. సేమ్ థింగ్ సౌలుకు జరిగినది. ఇప్పుడు మన దారిలో దేవుడు వస్తున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు. మనం ఇప్పుడు దమాస్కు పట్టణం దారిలో ఉన్నాం. మనము జీవధారగా యేసు ప్రభు దారిలో ఉన్నాం. మనలను మార్చే గొప్ప స్వరం ప్రతిరోజు వినబడుతుంది. ఇంత ప్రార్థన చేసి నేను మారకపోతే జీవితం వేస్ట్ అంటున్నాను. నా జీవితం తగ్గించుకోకపోతే, స్వరంను వినకపోతే, నా పరిస్థితి మారకపోతే అంత వేస్ట్. ప్రార్థిస్తూ ఉండండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, త్వరలోనే మన సెంటర్ ఆదివారమైన ఓపెన్ చేయబడాలని ప్రార్థన చేస్తుండండి. ప్రజలు స్వరం వినాలి. అందరి జీవితాన్ని మార్చే ఈ గొప్ప పవర్ హౌస్ ప్రజలకు అందించాలని ఆశ. త్వరలోనే నేను సువార్తను మీకు వినిపించాలని ప్రార్థిస్తూ ఉండండి. ఇప్పుడు ఈ గుర్తులో అందుకే ఆయన చరిత్రాన్ని బట్టి ఇలా రాశాను. సైన్యాధికారిగా పదవి కోసం ప్రయాణంలో నీ దివ్య స్వరమును వినిపించితివి, తన ఆత్మీయ యాత్రగా ఆ యాత్రను మలచితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నన్ను కూడా అలా విరువమయ్యా అని ఈ పాట పాడి మనం ముగించబోతున్నాం. స్వస్థత ప్రార్థన కోసం సిద్ధం చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థనకు స్తోత్రం. ప్రతిరోజు ఒక నూతన పాట
నా బృందముతో ఓపికతో ప్రజలు నాతో పాటు ఏకీభవించి పాడుతున్నారు. మీకు మేలు జరుగునుగాక. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. సైన్యాధికారిగా పదవి కోసం ప్రయాణంలో నీ దివ్య స్వరమును వినిపించితివి, తన ఆత్మీయ యాత్రగా మలచితివి. సైన్యాధికారిగా పదవి కోసం ప్రయాణములో నీ దివ్య స్వరమును వినిపించితివి, తన ఆత్మీయ యాత్రగా మలచితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి ప్రార్థన జరుగుతున్న వేళలో తలలో భయంకరమైన బాధ, భారం, ఏదో ఎవరైనా కట్ చేస్తే రెండుగా చీల్స్తే ఆ తలలో ఎలాంటి భాగం ఉంటుంది, వేదన, దుఃఖం భరించలేకపోతారు.
అలాంటి వేదనతో బాధపడుతున్న ఒకరికి దేవుడు ఫ్రాన్సిస్ అసిసి వారి ప్రార్థన ద్వారా విడుదలను దయచేస్తూ ఉన్నాడు. కోల్డ్ అలర్జీ, మైగ్రేన్ హెడేక్ ఉన్నటువంటి 12 మందిని, కారణం ఆ రోజు 12 మందిలతో ఆయన బయలుదేరాడు. వాళ్ళందరి ప్రార్థన ద్వారా ఈరోజు ఆ 12 మందికి దేవుడు విడుదలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఒక్కవైపు ఎడమ సైడు ఛాతీ భాగంలో ఉన్న సూదితో పొడిచిన బాధ నుండి ఒక్క స్త్రీని దేవుడు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాడు. హరిప్రసాద్ను దేవుడు ఆశీర్వదించి పేరు పెట్టి పిలిచి దీవిస్తూ ఉన్నాడు. స్వర్ణ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎడమ చేతిలో ఏదో ఒక సమస్యను ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, కానీ ఎడమ చేతిలో ఆ సమస్య ఉంది. ఇప్పుడు ఫ్రాన్సిస్ అసిసి వారి ప్రార్థన అది స్వస్థత రూపంలో ఎడమ చేతిలో ప్రవహిస్తున్నదాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నడుములో ఉన్న సమస్య నుండి అనేక మందిని ఫ్రాన్సిస్ వారు ఆ రోజు బెండ్ అయిపోయి తన జీవితంలో తగ్గించుకున్నాడు. కావున నడుములో ఉన్న సమస్య నుండి అనేక మందికి దేవుడు ఈరోజు విడుదలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఒక గురువు, ఇంకొక కన్యాస్త్రీ, మీరిద్దరు కూడా రహస్యంగా ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫ్రాన్సిస్ అసిసి వారి యొక్క ఆదర్శ జీవితం ద్వారా మీరు అనుకున్న రీతిలో దేవుడు ఆశీర్వదించి మీ విన్నపముల కంటే ఎక్కువగా మీ ఇద్దరిని ఫాదర్ సిస్టర్ మిమ్మల్ని దీవిస్తూ దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవా, ఈ గడియలో జోకిం మరియు వారి జీవితంలో ఉన్నటువంటి సమస్య నుండి విడుదలను దయచేస్తున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి యొక్క పండుగ సందర్భంగా తోడేళ్లను కూడా మార్చినటువంటి అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన ద్వారా మీ క్యాన్సర్, మీ యొక్క గుండె జబ్బు, కిడ్నీ వ్యాధులు, అన్ని రకమైన వైరస్ అన్నిటి నుండి ఆ గొప్ప శక్తి కలిగిన ప్రార్థన ద్వారా, తోడేళ్లను కూడా మార్చే శక్తి కలిగిన ప్రార్థన ద్వారా, అసిసి వారి ప్రార్థన ద్వారా ఈ సిలువ నుండి దేవుని శక్తి ప్రవహించునుగాక. దైవ కారుణ్యమూర్తి కిరణాల ద్వారా ఈ రోజు మరియు రేపటి దినం ఫౌస్టినా అమ్మగారి ద్వారానే ఈ కారుణ్య ప్రార్థన వచ్చింది. కావున ఈ రోజు రేపు గొప్ప కార్యములు మీ ఇంటిలో జరుగునుగాక. ఈ రోజు స్పాన్సర్ చేసే కుటుంబాలను, పూజలు అర్పించే కుటుంబాలను రేపటి దినం ఫౌస్టినా అమ్మగారిని తలంచి, ఈ ప్రార్థన ఆమె ద్వారా వచ్చిందని తలంచి స్పాన్సర్ చేసి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామ శక్తి ద్వారా ప్రభు ఫ్రాన్సిస్ గారి ఆశీర్వాదము ద్వారా దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఫ్రాన్సిస్ అసిసి వారి ఇంకొక యేసయ్యలాగా జీవించిన ఆయన ప్రార్థన మీకు తోడుగా ఉండి, మీరు ఎవరెవరికి లింక్ పంపిస్తున్నారో వాళ్ళ జీవితంలో కూడా, యూట్యూబ్లో తర్వాత చూడబోతున్న వాళ్ళ జీవితంలో కూడా అద్భుతాలు చేసి దీవించునుగాక. విరువుము యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా. విరువుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. God bless you.